యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధమైన దేవుని వాక్యమును మనము ఈ పూట ధ్యానించుకుందాం. దేవుని లేఖనములలో యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు, అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 7వ వచనం కూడా చదువుతున్నాను. మీరు కొత్తగా జన్మించిన వలన నేను నీతో చెప్పునందుకు ఆశ్చర్యపడు. 8, గాలి ఇష్టమైన చోటుకు వీచును, నీవు దాని శబ్దము విందువు గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడు అలాగనే ఉన్నాడు. ఈ వాక్యములో యేసు ప్రభువారు మరి ఆయన సన్నిధిలోకి వచ్చినటువంటి వారు నికోదేము అనేటువంటి ఒక పరిచయం ఈయనతో చెప్తున్న మాట, ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఇది పైనుండి ఇవ్వబడినటువంటి క్రొత్త జీవితం అని, గాలి ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి వెళ్ళునో అది మీకు తెలియదు, దాని శబ్దమే మీరు వింటారని అని చెబుతూ, మీరు కొత్తగా జన్మించిన వారి వలె ఉండాలని. అంటే దేవుని సన్నిధిలో చాలామంది క్రొత్తగా జన్మించటం అంటే ఏంటి అని అంటారు. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మారు మనసు, బాప్టిసము, పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో మనం చేర్చబడిన వారిని, క్రొత్తగా జన్మించినటువంటి వారిలో మొదటిగా మారు మనసు, బాప్టిసం ద్వారా ఏర్పరచబడతారు. ఇది పైనుండి దేవుడు ఇచ్చినదే, వాళ్ళంతా వారు చేసింది కాదు. ఎందుకంటే వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుని సన్నిధిలో ఆ పైనుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కోరుకొని ఎన్నుకొని ఆయన రక్షణ ఇచ్చి ఉండగా ఆ క్రొత్త జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఆ క్రొత్త జన్మని దేవుడి సన్నిధిని అనాలోచనగా ఉండకూడదు. ఇది పైనుండి నీకు ఇవ్వబడి ఉన్నది అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. పేతురు అంటాడు అదే, 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనములో ఎలా ఉంటారు ఇక్కడ మనం చూస్తే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారైతే నిర్మలమైన వాక్యమును పాల వంటి మనము రక్షణ విషయములలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఇక్కడ కూడా అంటున్న మాట ఏంటంటే, క్రొత్తగా జన్మించిన శిశువుల పోలికగా ఉండాలి. ఇది దేవుడు అనుగ్రహించింది. వాక్యమనే పాలతో పోల్చాడు. వాక్యమును పాలతో పోల్చాడు. రక్షణ నిమిత్తము మనం ఎదగాలని చెప్తాం. అంటే ఖచ్చితంగా కొత్తగా జన్మించిన వారిలో వాళ్ళ పోలికలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, వాక్యముతో మరి పాల వంటి వాక్యముతో పోషించబడాలి. 2, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము మనము ప్రోక్షించబడిన వారముగా ఉండాలి. ఇది దేవుడిచ్చింది. ఒక బాప్టిజం తీసుకొని 1 నెల 2 నెలలు సంవత్సరం చేసి అంతటితో ఆగిపోయేది కాదు. ఇది క్రొత్త జన్మ అనేది దేవుడు పైనుండి వారికి ఇచ్చినటువంటి గొప్ప అధికారం అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథములో 10వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచూ ఉండగా నీకు క్రొత్త మనస్సును వచ్చాను. చూసారా, సౌలు మీద ఏం కలిగిందంట? దేవుడు క్రొత్త మనసు వచ్చునని సమూయేలు ప్రకటన చేస్తున్నాడు. ఎప్పుడంటే ఆయన మీద ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు, ఆయన మీద ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు క్రొత్త మనసును దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని సన్నిధిలో నిలిచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇది పైనుండి ఇవ్వబడినటువంటి క్రొత్త జీవితం, రక్షణ జీవితం, ఆత్మీయ జీవితం. దాన్ని నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, ఎలా కొనసాగిస్తున్నావు, ఎలాగా వాటిని
డెవలప్మెంట్ చేసుకుంటున్నావు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆత్మీయ జీవితాన్ని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది దేవుడు ఆత్మ సంబంధమైన విషయంలో ప్రభు మనతో చెప్పినటువంటి క్రొత్తగా జన్మించినటువంటి ఆత్మీయ జీవితాన్ని పోల్చి ప్రభు మనతో మాట్లాడుతున్నారనేది జ్ఞాపకము చేసుకొనవలనని రాయబడి ఉన్నది. అందుకనే లూకాసు వార్త 1వ అధ్యాయములో 79వ వచనములో సుమోను అనేటటువంటి ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ మొదటిగా ఇక్కడ మనం చూద్దాం 79లో మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనున్న మరణ ఛాయలలో కూరుకుపోయిన వారికి వెలిగించుటకును ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము కలుగు చేశాను. రెండో మాట. మొదటి మాటలో మనం చూస్తే ఆయన క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. రెండో విషయంలో పైనుండి అరుణోదయ దర్శనము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎక్కడున్నవారంటే చీకటిలో కూరుకుపోయిన వారు. అంధకారపు చీకటి అని అంటే పాపములో వ్యసనములో అంధకారపు జీవితాలలో ఉన్నవారికి, చీకటిలో కూరుకుపోయిన వారికి ఆశ్చర్యకరమైన వెలుగు కలుగుటకు మనకు అరుణోదయ దర్శనము దేవుడు వారికి కలుగు చేసెను. అరుణోదయ దర్శనము కావాలి. సామెతల్లో ఒక మాట ఉంటుంది. 29వ అధ్యాయములో 18వ వచనం చదువుతున్నాం. 29వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. దైవక్తులు లేని ఎడల జనులు కట్లు లేకోకుండా తిరిగెదరు, ధర్మశాస్త్రమును అనుసరించిన వాడు ధన్యుడు. చూడండి, దైవక్తులు లేనివాడు అంటే దర్శనము లేనివాడు. దేవుడు అరుణోదయ దర్శనము కావాలి. దైవక్తులు లేనిటువంటి వాడు కట్లు లేని తిరిగినట్లుగా తిరుగుతుంటారు. వారు కట్టబడినట్లు అంటే ఆత్మ సంబంధంగా ఏమై ఉన్నాడంటే మనకు ఒక కట్టుబాటు ఉంది. ఆత్మీయులకు ఒక కట్టుబాటు ఉంది. దేవుడు దర్శనం కలిగి ఉన్నాను, నేను రక్షణ పొందుకున్నాను, ఈ దేవుడు చెప్పినటువంటి కట్టుబాటులో నేను నడుచుకోవాలి, కట్టుబాట్లు లేకుండా తిరగకూడదు అని చెబుతూ ధర్మశాస్త్రమును అనుసరించేటువంటి వాడు ధన్యుడు అని రాయబడు. కాబట్టి దేవుని దర్శనము కలిగి మనం ఆ కట్టుబాటులో మనము జాగరూకులుగా ఉండాలని లేఖనం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో పైనుండి నీకు అరుణోదయ దర్శనం ఇచ్చినప్పుడు అది ఏమైతే దేవుని వాక్యము మనకు కట్టుబాట్లు నేర్పుతున్నారో వాటి విషయంలో మనం తొట్టిల్లకూడదని ఈ మాటకు అర్థమై ఉన్నదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, దైవ దర్శనము ప్రకారముగా రమ్ము వెళ్ళి తిని మరియు నా ప్రయాసంతా వ్యర్థమాయనేమో అని చెప్పుకొని. చూడండి, దేవుడు దర్శనము కలిగి దైవ దర్శనము ప్రకారముగా వెళ్ళి తిని 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం గలతీలకు రాసిన పత్రికలు. అందువలన దైవ దర్శనము కలిగిన ప్రకారముగా వెళ్ళి తిని మరియు నా ప్రయాస వ్యర్థమవు నేమో లేక వ్యర్థమైపోతున్నదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్త వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశాలపరిచితిని. చూసారా ఎలా వెళ్తున్నాడంటే దైవ దర్శనము ప్రకారముగా దేవుడి సన్నిధిలో వెళ్తాడు. అరుణోదయ దర్శనం అంటే ఒక దైవ దర్శనము ప్రకారముగా స్వార్థను ప్రకటించడానికి దైవజనుడు వెళ్ళాడు. కాబట్టి ఎన్నిక లేని వారికి మరి దేవుడు వారిని ఎన్నుకొని విశాలపరిచినట్లుగా రాయ. ఒక దైవ దర్శనము కలిగిన వారై, ఆత్మ సంబంధమైన దైవ దర్శనము కలిగిన వారై. అప్పుడు ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు వాక్యము రాయబడినటువంటి మాటలు ఒక దైవ దర్శనము ప్రకారంగా నువ్వు సేవే కావచ్చు, విశ్వాసివి కావచ్చు, దేని విషయములోనైనా ఆత్మ సంబంధముగా పైనుండి అరుణోదయ దర్శనము కలిగిన వారి యొక్క పరిచర్యను సంఘాన్ని దేవుడు అత్యధికముగా ఆయన అభివృద్ధి పరుస్తారంటానికి
రుజువులు ఇయ్యి. కాబట్టి మనము ఒక దైవ దర్శనము ప్రకారముగా పరిచర్య సంఘములో మనం సరిచేసుకోవాలని బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథములో 144 కీర్తన 144 కీర్తన 7వ వచనం, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజనములలో నుండి అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపించుము. చూడండి, ఆఖరిగా చెప్పే మాట, పైనుండి ఇదిగో నాయనా, పైనుండి నీ చెయ్యి చాపి నన్ను తప్పించు. ప్రతి ఒక్కటి కూడా తప్పించగలిగింది. కీడును, దోషములు ప్రతి ఒక్కటి నుంచి తప్పించి ఆత్మ సంబంధముగా దేవుడు నిన్ను కార్యాలు జరిగిస్తాడు. ఆయన పైనుండి ఆయన హస్తము చాపాడు. ఎప్పుడు చాపాడు? దేవుడు ఎలా చాపుతాడు? వీళ్ళు చూశారా? ఇవన్నీ వ్యర్థమైన ప్రశ్నలు కాదు. ఎన్నో అపాయాలు కలిగినటువంటి పరిస్థితులు వచ్చినాయి గడిచిన రోజుల్లో. వాటిలన్నిటిలో నుంచి ఆయన హస్తము చాపి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడాడు. నిన్ను, నీ బిడ్డలను కాపాడుతూనే వచ్చాడు. పైనుండి ఆయన హస్తము చాపి ఉన్నందున నీకు ఏ అపాయమో రాలేదు ప్రభు చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుడు మొదటిగా పైనుండి మనకిచ్చి ఉన్నది ఏంటంటే నూతన జీవితాన్ని ఇచ్చాడు. పైనుండి మనకిచ్చినది ఏంటంటే అరుణోదయ దర్శనము దేవుడు మనకిచ్చాడు. మూడోది, పైనుండి ఆయన మనకి ఏం చేస్తున్నారంటే ప్రతి అపాయాన్ని తప్పించి ఆయన చేయి చాపి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. యెషయా గ్రంథములో 27వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునో దాని మీదకి రాకుండానట్లు దివారాత్రులు దాన్ని కాపాడుచున్నాడు. చూశారు, ఇది తోట గురించి కాదండి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘం అనేది ఒక తోటతో పోల్చాడు. సంఘములో ఉంటున్నటువంటి వారిని గురించి ప్రతి నిమిషము ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దాని మీదకి ఏ అపాయము రాకుండా దానిని దివారాత్రులు దానిని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి పైనున్న దేవుడు హస్తము చాపి మనల్ని కాపాడువాడు కొనకడు నిద్రపో. దేవుని సన్నిధిలో పైనున్న నీకిచ్చిన నూతన జీవితం, రక్షణ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడు. పైనున్న అరుణోదయ దర్శనాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని, అప్పుడు ప్రతి విషయములో ఆయన హస్తము చాపి నిన్ను, నీ కుటుంబాన్ని, కలిగిన సమస్తమును కూడా కాపాడబడుదురుగాక. దేవుడు కృప మీకును మీ కుటుంబానికి ఎల్లవేళలా తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ యొక్క ప్రత్యేకముగా ఉదయకాలపు ప్రార్థనలో ఇచ్చిన వాక్యమును బట్టి పైనుండి నూతన జీవితాన్ని ఇచ్చిన జీవితాలను, అయా పైనున్నటువంటి ప్రతి విషయములో అరుణోదయ దర్శనము, పైనుండి నైనా మీ హస్తమును చాపి కాపాడుతున్నటువంటి విషయాలను గురించి మాతో ఎంతవరకు ముచ్చటించారు. విన్న వాక్యమును బట్టి ప్రతి జీవితాలు నూతనపరిచి నూతన కృపలో, సంఘములో, మీ సన్నిధిలో భయభక్తులతో నిలుపుకునే కృప దయచేయమని, సర్వ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ తెలియజేస్తున్నాం.